హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనము గణపతి పూజ ఉన్న గణపతికి ఎంతో ఇష్టమైన పాయసము బెల్లం తాలికలు చేయబోతున్నామండి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మీరు కూడా. దానికోసం ముందుగా అయితే మనమైతే తాలికలు అయితే తయారు చేసుకోవాలండి. ఇదైతే మనము గోధుమ పిండితో చేసాము. కొన్ని రౌండ్స్ గాను కొన్ని పొడవుగానైతే చేసాము. చూడండి, ఇక్కడ వినాయకుని దగ్గర పెట్టడం కోసం అయితే అందరం కలిసి అయితే చేస్తున్నాము. చూడండి, పెద్ద వినాయకుని దగ్గర పెట్టడం కోసము మేమందరం కలిసి అయితే చేస్తున్నాము. చూడండి, ఇక్కడైతే మేమైతే బెల్లం తాలికలు చేస్తున్నాము. తాలికలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా అయితే ఇలాగ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే మనమైతే చూడండి బెల్లము పాకం పట్టుకోవాలండి. ముందుగా మనము కొంచెం బెల్లం తీసుకున్నాము. బెల్లం కరిగేలాగా మనమైతే పాకం పట్టుకోవాలి. కొంచెం బెల్లం వేసేసి ఇలాగైతే మనమైతే పాకం అయితే పట్టించుకుంటున్నాము. చూడండి, ఇలాగ పట్టుకున్నాకైతే మనం ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలండి. ఏమన్నా నలకలు ఉంటే పోతావనేసి ఇలాగ మనము వడకట్టుకోవాలి. ముందుగా వడకట్టుకొని మళ్ళీ వేరే గిన్నెలో వేసుకొని మనమైతే బాయిల్ చేసుకుంటున్నాము. చూడండి, కొద్దిగా అయితే మరగాలండి ఇవి మనకి. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా మరిగిపోయింది. మనకి మరిగిపోయిన తర్వాత మనమైతే చూడండి తాలికలు అయితే వేస్తున్నాము. ఇదైతే గోధుమ పిండితో చేసామండి. ఇవి కొన్ని రౌండ్గాను కొన్ని పొడవుగానైతే చేసాము. చూడండి, తాలికలు కూడా వేసేసి మనము ఇలాగా కలుపుకోవాలండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన పాయసం అండి ఇది. ఇది చేసి పెట్టి మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే మనకు వినాయకుడు అయితే తప్పకుండా అయితే కోరికలు అయితే తీరుస్తాడు. చూడండి, వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు అయితే చేస్తున్నాం మనము. చూడండి, ఇవన్నీ తాలికలన్నీ వేసేసి మనమైతే కలుపుకుంటున్నాము. ఇలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం పిండి అయితే మిగిలిపోతుంది కదా, మనకైతే గోధుమ పిండి మిగిలిపోయిందండి. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని మనమైతే ఈ పాకంలోనే పొయ్యాలండి మనకు. ఎందుకంటే చాలా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగ కలుపుకొని మనమైతే ఇప్పుడైతే చూడండి గోధుమ పిండి వాటర్ అయితే వేస్తున్నాం మనము. ఇలాగ వేసుకుంటూ కలుపుకోవాలండి. వేసుకుంటూ కలుపుకొని ఇంకొంచెం వాటర్ కూడా పడతావండి మనకు. చూడండి, ఇంకొంచెం వాటర్ కూడా వేసాము మనము. ఇలాగ వేసుకొని ఇలాగ కలుపుకోవాలండి మనం. చూడండి, చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా బెల్లం తాలికల పాయసం అండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన పాయసం నేనైతే రెడీ చేశాను. చూడండి, చాలా చక్కగా వచ్చింది. చూడండి, దీని తర్వాత మనం జీడిపప్పులు కూడా వేయించుకొని వేసుకోవాలండి. కొంచెం కొబ్బరి తురుము కూడా వేసాను, అదైతే మిస్ అయింది. ఇప్పుడైతే మా ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నాము. చూడండి, మేమైతే దేవుణ్ణి పెట్టుకొని వినాయకుని పెట్టుకొని చక్కగా మండపం అయితే కట్టుకున్నాము చిన్నగా. చూడండి, ఇలాగ మండపం కట్టుకొని వినాయకుని మేమైతే దీపాలు పెట్టేసుకున్నామండి. దీపాలు పెట్టేసుకొని దేవునికి చిన్న మాల అయితే వేసుకున్నాము. బంతిపూల మాల వేసుకొని మేమైతే ఇలాగ చేసుకున్నాం. చూడండి, ఇంట్లో పెట్టేసుకొని చేసుకున్నాము. మేము ప్రతి సంవత్సరం ఇలాగ ఇంట్లో పెట్టేసుకొని చేసుకుంటామండి. 3 days అయినా 1 day అయినా ఉంచేసుకొని తర్వాత పెద్ద విగ్రహం దగ్గర అయితే పెడతామండి. పెద్ద వినాయకులు పెడతారు కదా వీధిలో, అక్కడైతే ఇచ్చేస్తాము మేమైతే. చూడండి, ఇలాగ మాల కూడా వేసేసుకొని దీపాలు పెట్టేసుకొని మేమైతే దేవునికి ప్రసాదాలు కూడా పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నామండి. చాలా చక్కగా చేసుకున్నాం పూజ అయితే. మా ఇంట్లో పూజ చాలా చక్కగా జరిగిందండి. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలాగైతే చేసుకొని మంత్రాలు అయితే చదువుకున్నామండి మేము. వినాయకునికి మంత్రాలు ఉంటాయి కదండి, అవి అయితే చదువుకున్నాం మేము. చదువుకునేంతసేపు ఇలాగా చదువుకున్నామండి మంత్రాలు అయితే. చూడండి, ఇలాగా వినాయకునికి చాలా చక్కగా డెకరేషన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నామంటే ఇంట్లోనే చేసుకున్నాము. కొంతమంది ఏంటంటే డెకరేషన్ చేసేసుకొని పీఠ మీద కూడా పెట్టుకొని చేసుకుంటారండి. అలా చేయలేదు మేము, దేవుని మందిరంలోనే చేసుకున్నాము. దేవునికి పూలు, పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసేసుకున్నామండి. ఇలాగ వేసేసుకొని చూడండి, ఇప్పుడైతే మా అబ్బాయి అయితే వేస్తున్నాడు. చూడండి, పూలైతే వేస్తున్నాడండి మా అబ్బాయి అయితే. పిల్లలు కదా బాగా చక్కగా చదువుకోవాలని వీళ్ళైతే పూజలు అయితే చేశారు పిల్లలు కూడా. చూడండి, పూలు వేస్తున్నారు. పూలు వేసి పసుపు కుంకుమ కూడా వేస్తారండి. వేసేసి చాలా చక్కగా దేవుని దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి. ఆశీర్వాదం తీసుకొని బాగా చదువుకోవాలనేసి చూడండి, ఇక్కడైతే మా ఆయన కూడా వేస్తున్నారు. పూలు, అక్షంతలు అన్నీ కూడా వేస్తారండి ఈయన కూడా. చూడండి, పూలు, కుంకుమ, పసుపు అన్నీ వేసేసి మంత్రాలు చదువుకుంటూ వేస్తున్నారు. చూడండి, ఇలాగా వేసేసుకొని మేమైతే చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నామండి. అందరూ సుఖ సంతోషాలతో చాలా చక్కగా ఉండాలనేసి, సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలనేసి చాలా చక్కగా చేసుకున్నామండి పూజ అయితే. చూడండి, అందరూ బాగుండాలనేసి కోరుకున్నామండి మేమైతే. చూడండి, పిల్లలు కదా ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నారు. చూడండి, ఇలాగా కొబ్బరికాయ కొట్టేసి
దేవునికి హారతి ఇస్తున్నాము చూడండి. హారతి ఇచ్చాక మనకైతే పూజ అయితే రెడీ అయిపోతుంది, పూజ అయితే అయిపోతుందండి. చివరిలో మనము అన్నీ చేశాక ఇలాగ పూజ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.